అత్యంత ఆదరణ పొందుతున్న నంబర్ 1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ARM పర్ల్ బ్యూటీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 2 రోజులుగా తీవ్ర సంచలనం రేపుతున్న వైకాపా ఎమ్మెల్సీ అయినటువంటి దువ్వాడ శ్రీను ఇష్యూ అందరికీ తెలిసిందే. గత 2 రోజులుగా ఒక్కొక్కరు ఒక్కో రకంగా హైడ్రామా ఆడుతున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. సో తన తండ్రి కోసం ఆల్రెడీ ఆయన కుమార్తె అయినటువంటి హైందవి కూడా దువ్వాడ శ్రీను ఇంటి వద్ద వెయిట్ చేస్తున్నారు. గత 2 రోజులుగా కూడా తన తండ్రితో మాట్లాడాలని ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాస్ అసలు పట్టనట్టుగా ఉంటున్నారు. కూతురు పట్ల తను చాలా విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్నారని ఆమె కూడా బాధపడుతున్నారు. సో ఆమెతో మాట్లాడదాం ఒకసారి. మేడం, గత 2 రోజులుగా చూసుకున్నట్టయితే అంటే ఎప్పుడు లేని కుటుంబ కలహాలు అయితే కావచ్చు, ఇదంతా కూడా పబ్లిక్లోకి వచ్చి ఒక పెద్ద ఇష్యూగా మారుతుంది. సో మీ ఫాదర్ గురించి ఫైట్ చేస్తున్నారు. అసలు దేనికోసం ఫైట్ చేస్తున్నారు? మీ ఫాదర్ నుండి మీకు కావాల్సింది ఏంటి? యాక్చువల్లీ ఆ లేడీ అన్న ఒక ఆవిడ మా ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యింది. మా డాడీతో ఇల్లీగల్గా ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. దానికి మేము మా డాడీని క్వశ్చన్ చేసాము. క్వశ్చన్ చేసినప్పటి నుంచి ఆయన మమ్మల్ని అవాయిడ్ చేయడము, మాట్లాడకుండా ఉండడం, రెస్పాండ్ అవ్వకపోవడం, ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం, ఇవన్నీ చేశారు. సో మేమేంటి అంటే మా డాడీ ముందు మాతో ఎలా ఉండేవాళ్ళు, మేము మా డాడీతో అలానే ఉందాం అనుకుంటున్నాము. ఆమెకి ఎలాంటి రైట్ లేదు ఈ ఇంట్లో ఉండడానికి. నిన్నే ఆమె ప్రెస్ మీట్లో చెప్పింది ఆమెకి ఆల్రెడీ మ్యారీడ్, వాళ్ళ హస్బెండ్తో ఏమంటారు డివోర్స్ అవ్వలేదు, మా డాడీతో పెళ్ళి కూడా అవ్వలేదు. అలాంటప్పుడు తనకి ఏం రైట్ ఉంటుందని ఇక్కడ వచ్చి ఉంటుంది? వెళ్ళి వాళ్ళ హస్బెండ్తో ఉండమనండి. వాళ్ళ పిల్లలకి అన్యాయం జరుగుతుంది. మా డాడీని వదిలేస్తే ఆమె పిల్లలకి అన్యాయం ఎలా జరుగుతుంది? వాళ్ళ పిల్లలు మా డాడీకి ఎలా రిలేటెడ్? వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లల్ని వదిలేస్తే అన్యాయం జరుగుతుంది. ఏమైనా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ హస్బెండ్తో మాట్లాడుకోమనండి, అక్కడ ఉండమనండి. మా దగ్గరకు వచ్చి ఇక్కడ ఉండి న్యూసెన్స్ క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మేము మా డాడీకి అదే చెప్తున్నాం. ఆమె రాకూడదు, ఆమె ఇన్వాల్వ్ అవ్వకూడదు, మేము ఇక్కడ వచ్చి ఉంటాం. డాక్టర్గా అంటే ఒక తండ్రి ప్రేమని మీరు కోరుకుంటున్నారు. గతంలో మా తండ్రి ఏ విధంగా మాతో ప్రేమగా ఉన్నారో అదే ప్రేమను మాకు ఇప్పుడు కావాలి అంటున్నారు. సో అంటే గతంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఈ తేడా ఎప్పటి నుండి వచ్చిందంటారు? దీనికి ముఖ్య కారణం మీరు అంటే ఒక మహిళని ఆరోపిస్తున్నారు. బలంగా ఆరోపించడానికి ఉన్న కారణం ఏంటి అసలు? అంటే ఏం ప్రూఫ్తో మీరు అలా మాట్లాడుతున్నారు అని అడిగితే ఏం చెప్తారు? ఆమె మా డాడీకి పెట్టిన మెసేజ్లు, ఆమె మా డాడీతో మాట్లాడిన మెసేజ్లు మా దగ్గర ఉన్నాయి. అది చూసి మేము ఆయన్ని క్వశ్చన్ చేసాం. ఆయన్ని క్వశ్చన్ చేసిన తర్వాత నుంచి ఇది ఇష్యూ అనేది రైజ్ అయ్యింది. అండ్ వాళ్ళ బ్రదర్ కూడా ఏంటి అంటే మమ్మల్ని విడగొట్టాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. ఆయనకి ఎప్పటి నుంచో ఆలోచనలు ఉన్నాయి. సో ఏంటి అంటే ఎలాగో ఈ ఎఫ్ఐఆర్ అనేది ఇన్వాల్వ్ అయింది కాబట్టి మా డాడీకి సపోర్ట్ ఇస్తూనే ఒకవైపు నుంచి ఆయన కూడా ఈ డ్రామా అంతా నడిపించాడు. ఆయన కూడా రోజులుగా ఏంటంటే మొన్న మీ ఫాదర్ని పిలవడానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎదురైన సంఘటన ఏ విధంగా ఉంది? అంటే ఒక్కసారిగా నా ఫాదర్ ఇలా మారిపోయారా అని ఒక డాక్టర్గా మీరు అంటే కోలుకోవడం కష్టం. నేను నా తండ్రి కోసం వెళ్తే నాకు ఇలా అవమానం జరిగింది అని కూడా అంటే అది మాటల్లో చెప్పలేదు. ఆ రోజు జరిగింది ఏంటి? ఫస్ట్ ఆ రోజు వచ్చినప్పుడు అంటే యాక్చువల్లీ మేము ముందే మెసేజ్ పెట్టాం. ఏంటి అంటే డాడీకి ఆమె ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఆమె ఉంటే మేము ఒప్పుకోము. ఎందుకంటే ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ వల్ల మా ఫ్యూచర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల మాకు ఇంపాక్ట్ పడుతుంది. ఒకవేళ తను అలాగే ఉంటుందంటే మేము ఖచ్చితంగా ఇంటికి వచ్చి నేను క్వశ్చన్ చేయాల్సి వస్తుంది అని మేము అన్న తర్వాత ఆయన ఏంటి అంటే అప్పుడు మెసేజ్కి అన్న తర్వాత మీకు నా వ్యక్తిగత ఏమంటారు దాన్ని పర్సనల్ లైఫ్లో ఇంటర్ఫియరెన్స్ మీకు వద్దు, మీరు నా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, అయితే నేను దేనికైనా వెళ్తాను, నా కేసులు అవన్నీ కొత్త, మీకు కొత్త కదా, నేను జైలుకి వెళ్ళడానికైనా రెడీ, మీ మీద కూడా అంటే చెప్తున్నాను, మీ మీద కూడా నేను కేసు పెడతాను, మీరు జైలుకి వెళ్తారు అన్నట్టు. మీ ఫ్యామిలీలో అంటే గత కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక తర్వాత మేము ఇక్కడికి వచ్చి వెయిట్ చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చి వెయిట్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ 3 to నైట్ 1:30 to 2 వరకు ఉన్నాము. అయినా వాళ్ళు డోర్ అనేది తీయలేదు. మేము డోర్ కొట్టి అడిగాము, అయినా డోర్ తీయలేదు. అలా వెయిట్ చేసి వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ డే అంతా ఇలా
అందరూ అడిగారు, చెప్పాల్సింది. అంటే ఒక కూతురుగా ఈ టైంలో తండ్రి తల్లిదండ్రులు మనకి అంటే ఈ ఏజ్లో వచ్చే సమస్యల గురించి వాళ్ళు మనకి సొల్యూషన్స్ చూపిస్తుంటారు, ఈ విధంగా ఉండాలి అని నేర్పిస్తూ ఉంటారు. సో అలాంటిది మీరు అంటే పిల్లలు వచ్చి ఇప్పుడు తండ్రి కోసం పోరాడుతున్నారు, తండ్రి లైఫ్లో జరుగుతున్న సంఘటనల్ని మీరు ఏ విధంగా చూడొచ్చు అసలు? అంటే ఈ టైంలో మనం వాళ్ళ సజెషన్స్ తీసుకోవాలి. సో అలాంటిది సజెషన్స్ తీసుకునే స్థాయిలో దువ్వాడ శ్రీనివాసులు ఉన్నారంటారా? కూతుర్లు ఏ విధంగా ఉండాలి కూతురులతో అని చెప్పించుకునే స్థాయిలో ఉన్నారంటారా ఇప్పుడు? ఖచ్చితంగా ఉన్నారు. అందుకే ఆమెను ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల ఆయన ఈ స్టేజ్కి వచ్చారు. కానీ మేము సజెషన్స్ ఇస్తున్నా ఆయన తీసుకోవట్లేదు. లైక్ ఆయన దేనికి, నిన్న మీరే చూసుంటారు, నిన్న నైట్ మమ్మల్ని అటాక్ చేయడం. మేమేం అనలేదే, మేము అక్కడ ఉన్నాం. ఆయనే గోల్ చేసుకొని లోపలికి మేము ఎందుకు వచ్చాము, మేము మాట్లాడడానికి వచ్చాము. మీరు అనేది అటాక్ చేశారు అంటున్నారు. కూతురు అనేసరికి తండ్రికి అమితమైన ప్రేమ ఉంటుంది. ఎలాంటి సంఘటనలో అయినా సరే కూతురు పక్షాన ఉంటారు. అలాంటిది తండ్రి కోసం వచ్చేటప్పుడు అటాక్ జరిగింది అంటారు. ఏ విధంగా జరిగింది? ఆఫ్టర్ అటాక్ జరిగిన తర్వాత మీ తండ్రి మీద మీకున్న అభిప్రాయం ఏంటి? అటాక్ ఎందుకు జరిగింది అంటే, మేము డోర్ కొట్టాం, మొన్న డోర్ కొట్టాం, నిన్న నైట్ కూడా వచ్చాము. డోర్ కొట్టినప్పటికి ఎవరు తీయలేనప్పటికీ మేమే వెళ్దాము అని చెప్పి ఆ డోర్ లాక్ అనేది ఓపెన్ చేయించి పగలగొట్టి మేము లోపలికి వచ్చాం. వచ్చిన తర్వాత ఆయన ఏంటి అంటే ఒక దీంతో లోపలికి వచ్చి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి నన్ను మా మమ్మీని తిట్టి మార్బుల్ తో ఇంత లాంగ్ ఏదైతే ఒక రాడ్ లాంటిది ఉందో దాంతో కొట్టడానికి వచ్చారు. ఆ తర్వాత పోలీస్ వాళ్ళందరూ వచ్చి వెనక్కి లాగారు. ఆ తర్వాత మా పిన్నిని ఇచ్చేయడానికి వస్తే అప్పుడు నేను ఇన్వాల్వ్ అయ్యాను. అప్పుడు నన్ను ఇలా లాగబోయారు, అప్పుడు కూడా పోలీసులు ఆపారు. ఇవన్నీ చూస్తే నాకు ఏమనిపిస్తుంది, డాటర్గా నేను ఎవరితోనో గొడవ పడట్లేదు, మా డాడీతోనే గొడవ పడుతున్నాను. అది డెఫినెట్లీ నాకు బాధగానే ఉంటుంది. అమ్మా నాన్న ప్రేమని అనుభవిస్తున్న మీకు మధ్యంతరంగా ఇలాంటి సంఘటన జరగడం, అంటే అమ్మా నాన్న ఇద్దరు కూడా దూరం అవుతుండడం, మళ్ళీ మీరు గతంలో అమ్మా నాన్న కలుస్తారు అనే ఆశలైతే ఉన్నాయంటారా? ఎందుకంటే నిన్న జరిగిన ఏదైతే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగారో దాన్ని బట్టి ఆయన కూడా మీ మదర్ మీద కేసు ఫైల్ చేశారు. సో ఈ జరుగుతున్న ఇష్యూని బట్టి చూసుకున్నట్టయితే గతంలో అమ్మా నాన్న ప్రేమ మళ్ళీ మీకు దక్కుతుందనే ఆలోచన ఉందా? మేమైతే ఫైట్ చేస్తున్నాం, మేము ఆయనతో ఉండడానికి రెడీగా ఉన్నాం. బట్ ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. మేము మాట్లాడడానికి వచ్చినా ఆయనే అటాక్ ఇస్తున్నారు. మేము మా డాడీతో ఉండడానికి రెడీగా ఉన్నాం. బట్ ఆయన వెళ్ళే రూట్ బట్టే ఏ డెసిషన్ అయినా ముందుకెళ్తుంది. ఆయన కలవాలనుకుంటే మేము కలవడానికి రెడీగా ఉన్నాం. ఆయన వద్దు అనుకుంటే మరి దాన్ని బట్టి ఆయన నెక్స్ట్ ఎలా ఫార్వర్డ్ వెళ్తారో దాన్ని బట్టి డెసిషన్. అంటే ఎవరితోనైతే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది అని మీరైతే అంటున్నారో మాధురి అనే మహిళతోని, సో ఆవిడ నిన్న మీడియా ముందుకు వచ్చి ఆల్రెడీ ఆమె ఏం చెప్పిందంటే ఇప్పటి వరకు కూడా లేదు, నేను అది నిజం చేసి చూపిస్తాను అనేసి అని అంటుంది. సో వీళ్ళు చేసిన ఆరోపణల వల్ల నా 3 పిల్లలు కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంది. నేను తిరిగి ఆయనకి షెల్టర్ ఇచ్చాను, ఫుడ్ పెట్టాను, అన్నీ చేశాను. సో నా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు, దాన్ని నిజం చేస్తానన్నాను. ఇప్పుడు తనకు ఒక హస్బెండ్ ఉన్నారు, ఆ హస్బెండ్ వదిలేస్తే తన పిల్లలు అన్యాయం అయిపోయినట్టు. మా డాడీతో ఎలాంటి లీగల్గా ఎలాంటి రిలేషన్ లేదు, ఏం పెళ్ళి అవ్వలేదు, ఏమీ లేకుండా మా డాడీకి తను దూరం అయితే వాళ్ళ పిల్లల లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? అసలు వాళ్ళ పిల్లలకి మా డాడీకి సంబంధం ఏంటి అసలు? వాళ్ళు నోవే రిలేటెడ్ టు మై ఫాదర్. అండ్ ఇంకేం అడిగారు అంటే మీరు అంటే చేసిన ఆరోపణల కారణంగానే నేను నా పిల్లలు బయటకు వచ్చాం. ఇప్పుడు దాని కారణంగానే నా హస్బెండ్ కూడా దాన్ని తప్పుగా చూపించి నన్ను వదిలేస్తే మీరు అనేదే నేను నిజం చేస్తాను అని అంటుంది. ఇప్పుడు మా డాడీ మమ్మల్ని ఇలా చేశారు, అప్పుడు మేము మా డాడీతో ఉండడానికి ఫైట్ చేస్తాం కదా. ఇప్పుడు మేము నిజంగా ఆమన్నట్టే మేము ఇలా చేయడం వల్ల వాళ్ళ హస్బెండ్ వదిలేస్తే ఆమె ఏం చేయాలి? వాళ్ళ హస్బెండ్ కోసం ఆమె ఫైట్ చేయాలి. మా డాడీ కోసం ఫైట్ చేయడం ఏంటి? చెప్పడానికైనా కొంచెం ఉండాలి. ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలీదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ ఆరోపణలు లేవు, ఆమె ఏం చాట్ చేస్తుందో అన్నీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రూఫ్స్ ఉన్నాకే ఆమె గురించి మేము ఎలా చెప్తున్నాం. కావాలంటే నేను ఆ ప్రూఫ్స్ అన్ని ప్రొవైడ్ చేయగలను.
గత కొన్ని రోజులు అంటే దువ్వాడ శ్రీనివాస్ని ఇంట్లో వాళ్ళు కనీసం పట్టించుకోలేదు. సో నేను షెల్టర్ ఇచ్చాను, ఆయనకి అంటే ఫుడ్ పెట్టాను, అండ్ ఎలక్షన్ టైంలో కూడా నా సొంత డబ్బుల్ని నేను ఖర్చు పెట్టాను. సో అప్పుడు ముందుకు రాని మనుషులు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ప్రేమ ఇప్పుడే ఎందుకు వస్తుంది అన్నట్టు ఆమె క్వశ్చన్ చేస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను, ఇది ఇప్పుడు నేను సడన్గా వచ్చింది కాదు. లాస్ట్ ఇయర్ పలాస వెళ్ళాను, మా మామయ్య గారు చనిపోతే రమ్మని చెప్పాను, అప్పుడు రాలేదు. దానికి ముందు ఒక రోజు మా ఇంటికి వచ్చారు, ఆ రోజు కూడా గొడవ చేసి బయటికి వెళ్ళిపోయారు. నేను మాట్లాడదాం నాన్న అన్నా సరే తను కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ని పంపించింది మా డాడీతో, మీరు బయట ఉండండి నేను మా డాడీతో మాట్లాడతాను అంటే వాళ్ళు కదలలేదు. నేను 3-4 టైమ్స్ చెప్పినా సరే అప్పుడు మా డాడీ ఏంటంటే నన్ను తోసేసుకొని వదిలేసుకొని వెళ్ళిపోయారు. మరి ఇవన్నీ ఏమంటారు అంటే ముందు నుంచి ట్రై చేస్తున్నట్టు కదా. నేను కాల్స్ చేస్తున్నాను, మెసేజెస్ చేస్తున్నాను, లాస్ట్ ఇయర్ పలాస వెళ్ళాను, ఈ మధ్యలో ఇదంతా జరుగుతుంది. మేము కంటిన్యూస్గా కాంటాక్ట్లో ఉన్నట్టే కదా. ఆమె షెల్టర్ ఇచ్చింది అంటే మా డాడీని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి నుంచి ఎవరు బయటికి తోసేలేదు. ఈమెతో ఇల్లీగల్ అఫైర్ స్టార్ట్ అయిన తర్వాత మా డాడీ ఇంట్లోంచి చెప్పబట్టకుండా ఆమెతో వెళ్ళిపోయేటప్పుడు మా మమ్మీ ఎన్ని ఫోన్లు చేసినా మేము ఎన్ని చేసినా రెస్పాండ్ అయ్యేవాళ్ళు కదా. మా మమ్మీ ఒక్కరితే ఉండేది, మా మమ్మీకి ఎవరు ఇంట్లో తోడుగా. ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆమె ఫీల్ అవుతుంటే ఏడుస్తుంటే యాజ్ అ డాటర్ నాకు బాధగా ఉంటుంది కదా. మా మమ్మీకి ఏంటి సేఫ్టీ, మా మమ్మీ అలా ఫీల్ అవుతుంది అని చెప్పి నేనే అన్నాను, నువ్వు ఇంటికి వచ్చే నా దగ్గరికి, నేను మా హస్బెండ్ మా అత్తమ్మ గారి ఇంట్లో ఉంటాను, నువ్వు మా ఇంటికి వచ్చి అక్కడ ఉందాము కొన్ని రోజులు, ఒక 3-4 డేస్ ఉండు, ఆ తర్వాత నువ్వు వెళ్ళిపో, కావాలంటే నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు అంటే సరే అని చెప్పి మమ్మీ కొద్ది డేస్కి ఒక 2-3 డేస్కి నా దగ్గరికి వచ్చింది. నేను పిలవడం వల్ల మా మమ్మీ వచ్చింది. ఆ టైంలో ఆయన వచ్చి కరెక్ట్గా మేము లేవని తెలుసుకొని సీన్ క్రియేట్ చేయడానికే వచ్చి, నిజంగా ఆయనకి రైట్ ఉంది కదా, మేము ఈరోజు తలుపు పగలగొట్టాం, ఆ రోజు ఆయన తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళొచ్చు, ఆయన ఎవరు బయటికి తోసేయడానికి, అది ఆయన ఇల్లే. మరొకప్పుడు ఉన్నారు కదా ఆ ఇంట్లో, ఆయన డోర్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు కదా. డోర్ తీసుకోకుండా వెళ్ళకుండా నీకు నువ్వే బయటికి వెళ్ళిపోయి, ఎవరు లేని టైంలో నీకు నువ్వే బయటికి వెళ్ళిపోయి మేము తోసాము, ఆవిడ షెల్టర్ ఇచ్చింది అంటే అది ఏ విధంగా కరెక్ట్ అవుతుంది? రోజుకి ఇష్యూ అనేది చిలికి గాలివాన అవుతున్నట్టుగా ఉంది. సో గతంలో మళ్ళీ తల్లిదండ్రులు ఇద్దరు కలుస్తారంటే మీ మదర్ ఫాదర్ కలుస్తారా, మళ్ళీ ఆశలు ఏమైనా ఉన్నాయా, లేదు దేనికోసం ఈ ఫైట్ అంతా ఫైనల్? దేనికోసం అంటే మా డాడీ ఆమెను వదిలేయాలి, అవన్నీ జరుగుతూ ఉంటే మా లైఫ్లో ఎఫెక్ట్ అవుతాయి, అండ్ మేము మా డాడీతో ఉందాం అనుకుంటున్నాం. మా మమ్మీతో వాళ్ళిద్దరూ కలుస్తారా లేదా అనేది వాళ్ళ డెసిషన్ బట్టి ఆయన ఎలా ప్రొసీడ్ అవుతారు అండ్ దానివల్ల వచ్చే దీన్ని బట్టే అది డిసైడ్ అవుతుంది. బట్ మేమేంటి అంటే మా మమ్మీతో ఎలాగైతే ఎన్ని రోజులైతే ఉంటామో మా డాడీతో కూడా అలాగే ఉందాం అనుకుంటున్నాం, అదే మా ఫైట్ దానికి. సో ఫైనల్గా మీ డాడీ మీతో మాట్లాడడానికి యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి మీ డాడీకి మీ వాయిస్ ఏం వినిపించాలనుకుంటున్నారు? ఎదురుగా ఉన్నట్టయితే ఏం చెప్పాలి మీ డాడీ? ఇక్కడ ఎవ్వరు ఆయన ఇదిని డ్యామేజ్ చేయలేదు, ఆయన ఓన్గా ఆయన డ్యామేజ్ చేసుకున్నారు. ఆయనకి ఇంతకుముందు మంచి నేమ్ ఉండేది, ఆ నేమ్ అవన్నీ ఎందువల్ల పాడైపోయి ఈ ఇల్లీగల్ అఫైర్లు ఇవి ఈ ఏజ్లో పెట్టుకోవడం వల్ల అది బయటకు తెలిసిపోయి అదంతా స్ప్రెడ్ అయిపోవడం వల్ల ఆయన నేమ్ పాడైపోయింది. అండ్ మేము ఇంకోటి ఏంటంటే మేము వచ్చినప్పుడే నా పిల్లలు అని చెప్పి ఆయన మాతో కూర్చొని మాట్లాడితే అప్పుడే సాల్వ్ అయిపోయేది ఇష్యూ. ఇక్కడి వరకు ఎందుకు వస్తుంది? నిన్న కూడా పోనీ ఇన్నిసార్లు వచ్చాము, ఓకే కలవలేదు, నిన్న అట్లీస్ట్ కూర్చొని మాట్లాడినా ఇష్యూ సాల్వ్ అయిపోయేది. ఆయన అటాక్ వచ్చారు, ఇష్యూ అనేది ఆయనే ప్రొలాంగ్ చేసుకుంటున్నారు. అండ్ ఆ మాదిరి ఎవరైతే లేడీ ఉందో ఆమె వల్ల మా డాడీకి డేంజర్ కూడా ఉంటుంది. సో ఆమెను వదిలేసి ఆయన ఉంటే సేఫ్ ప్లేస్లో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. హైందవి చెప్తున్న బట్టి చూస్తున్నట్టయితే గతంలో తన తండ్రి ప్రేమని కోరుకుంటుంది. తల్లిదండ్రులు ఇరువురు కూడా గతంలో ఏ విధంగా తమతో ప్రేమగా ఉన్నారో ఆ మహిళ కారణంగానే నా తండ్రి ఇప్పుడు మమ్మల్ని దూరం చేస్తున్నారు, గతంలానే నా తండ్రి ప్రేమ నాకు కావాలి, గతంలో ఎంత కేరింగ్గా చూసుకున్నారో మా మమ్మీ డాడీ ఇద్దరు కూడా మమ్మల్ని అంతే ప్రేమగా చూసుకోవాలి అని అయితే ఆమె కోరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, శ్రీకాకుళం.